గిట్టుబాటు ధర లేక అల్లాడుతోన్న మామిడి మొక్కజొన్న రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్తో పాటు పలువురు నేతలు మాట్లాడారు. నూజివీడులో మామిడి రైతులు తమ మామిడి తోటలను చూస్తూ కష్టాలు మర్చిపోయే రోజులు పోయి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి దాపురించిందని పలువురు రైతులు ఆవేదన చెందారు. పక్క రాష్ట్రంలో క్వింటా మామిడి 2,500 రూపాయలు ఉంటే ఏపీలో మాత్రం 1,700 రూపాయలకు కూడా అమ్ముడుపోవటం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై రైతులతో పాటు అన్ని వర్గాల వారితో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. అదే ఇప్పుడు జగనన్న ఉంటే అని అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎలా ఉండేదో అంటే కృష్ణా జిల్లాలో బియ్యం ధాన్యం రంగు మారింది. అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా మా నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఉండేవారు. అప్పుడు పేర్ని నాని గారు ఫోన్ చేసి ఇట్లా రంగు మారిన బియ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అది కొనట్లేదు, తీసుకోవట్లేదంట అంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెళ్ళి ఆ బియ్యం ఆ ధాన్యం అవి కొనే వరకు ఆ ధాన్యాన్ని తీసుకుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అప్ చేశారు. అది ఒక నాయకత్వ లక్ష్యం. మరి ఈరోజు ఎవరెవరు పట్టించుకుంటున్నారు? ఈరోజు ఎవ్వరూ సంతోషంగా లేరు. రైతులు సంతోషంగా లేరు, వ్యాపారస్తులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు. వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, ఏమీ లేదు. కేవలం అప్పులు చేయడం, వాళ్ళ బిల్లులు వాళ్ళు ఇచ్చుకోవడం, దాంట్లో పర్సంటేజీలు తీసుకోవడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బిల్లు ఇచ్చుకోవడం తప్ప, పర్సంటేజీలు తీసుకోవడం తప్ప, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప ప్రజల్ని మాత్రం గాలికి వదిలేశారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఈరోజు రాష్ట్రంలో. మన జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ రకంగా ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంటకి గిట్టుబాటు ధర ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ పంట ఎక్కడైతే మరి కోవిడ్ టైంలో ఎక్కడో కడప దగ్గర నుంచి ఏరియాలో అరటి అక్కడ ఎగుమతులు అవ్వట్లేదంటే అరటి ఆంధ్ర రాష్ట్రం అంతా పంపించి రైతులను ఆదుకున్నాడు. ఎక్కడో కడప నంద్యాల ఏరియాలో ఉన్నటువంటి బత్తాయి తోటలు ఎగుమతులు అవ్వట్లేదంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పంపించి రైతులను ఆదుకున్నాడు. అంటే జగనన్న పాలనలో రైతన్న కోసం ప్రత్యేక స్థిరకరమైనటువంటి ఒక నిధిని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి నిధి నుంచి ప్రతి వాళ్ళకి కూడా మరి కొంత రేట్ ఇచ్చి ఆదుకుని రైతులను ఆదుకున్నా. అంటే ప్రతి పంట అరటి పంటను ఆదుకున్నాడు, బత్తాయి పంటలు ఆదుకున్నాడు, టమాటాను ఆదుకున్నాడు, అలాగే మామిడిని ఆదుకున్నాడు, వ్యవసాయం ఆదుకున్నాడు. ఎక్కడ ఆదుకోలేదు. ఈరోజు చూస్తే అన్నీ శూన్యమే. కనుక మనం రాబో కాలం కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పుడైతే మాత్రం పోరాటం చేయాలి.